నెల్లూరు జిల్లా కలువాయి మండలం కొన్నూరులో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం మీడియా సమావేశం నిర్వహించారు. రాజకీయ రిటైర్మెంట్ తీసుకుందామనుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి అభివృద్ధి పనుల్లో పాల్గొనాలనుకున్నట్లు మాదాస్ చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ ని కలిసి ఏ పార్టీలో చేరుతానన్నది ప్రకటిస్తానని మాదాస్ గంగాధర్ తెలిపారు. ఇక టీటీడీ చైర్మన్ గా బీఆర్ఎస్ నాయకుడిని నియమించిన అభినందనీయం. ఈ నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ గంగాధర చెప్పారు. ఎన్నికల్లో కూడా పెద్ద క్రియాశీలంగా పనిచేయలేదు, గ్రామం వరకు ఉండడం జరిగింది. ఈ 6 నెలల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి రావడానికి కారణం ఏంటంటే, ఇటీవల నాకు తెలిసి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పంచాయతీలకు, నా పంచాయతీలో ఉన్న రాజుపాలెనికి, గిరిజనపాలెం కావాల్సిన రోడ్లు నాకున్న సన్నిహితులు చెప్పారు. ఎవరో రికమెండేషన్తోనే రోడ్లు ఇచ్చేటి. ఇంతకుముందు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అవసరాలకు, గ్రామీణ అవసరాలకు చూసి వారికి నిధులు శాంక్షన్ చేయిస్తూ ఉంటే అసలు రాజకీయాల నుంచి రిటైర్ అవుతామని అనుకున్నా. ఈ అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి మళ్ళీ రాజకీయాల్లో ఉండాలా అని ఒక నిర్ణయానికి వచ్చాను. నేను వస్తూ ఉంటే, నిన్న మా గ్రామానికి వస్తూ ఉంటే, మామూలుగా మా గ్రామంలో నెలలో 10 రోజులు ఉంటాను. పంచాయతీ అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది, ఏం చేస్తా ఉన్నారు అని వాళ్ళు చెప్తా ఉంటారు. అభివృద్ధిని చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చా. 1984లో మొదటిసారిగా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడి కింద రావడం జరిగింది తెలుగుదేశంలో. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు దానికి ప్రధాన కారకులు పీచేసులు ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి, అది 1 సంవత్సర కాలంలోనే ఉండింది. అంతకుముందు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కింద ఎలక్ట్ శాసనసభకు ఎన్నికైనారు కాబట్టి ఆ ఖాళీ నాకు ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల్లో కూడా పెద్ద క్రియాశీలంగా పనిచేయలే, గ్రామం వరకు